Good morning students, I am K. Sujata, working as a chemistry lecturer in Sir CRR College for Women, Eluru. Now I want to discuss about 3rd BSc 6th semester chemistry cluster paper A1. Title of the paper is Polymer Chemistry. Unit 5, Polymers and their applications. Present topic is polyacrylonitrile, terylene, nylons and silicones. Okay. So first of all, polyacrylonitrile. Okay. This polyacrylonitrile PAN is also known as polyvinyl cyanide. Okay na, polyacrylonitrile ne polyvinyl cyanide అని కూడా అంటారు. ఈ polyvinyl cyanide కి ఫార్ములా ఏంటి అంటే CH2CHCN n times. Okay, it is made by radical polymerization of acrylonitrile using redoxide initiator. Okay na, so ఈ పాలీఎక్రైలోనైట్రైల్ని పొలిమరైజ్ చేసినప్పుడు ఫామ్ అవుతుంది. ఈ ఎక్రైలోనైట్రైల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఎసిటాల్డిహైడ్ అండ్ హైడ్రోజన్ సైనైడ్ని యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటాం. చూడండి అమ్మ, రియాక్షన్ ఎసిటాల్డిహైడ్ని హైడ్రోజన్ సైనైడ్తో ట్రీట్ చేసాము. ఓకే, సో ట్రీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి మనకి ఎక్రైలోనైట్రైల్ అనేది ఫామ్ అయింది. ఇంకొక మెథడ్ ఏంటంటే ఎక్రైలోనైట్రైల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రోపీన్ని అమోనియా అండ్ ఆక్సిజన్తో ట్రీట్ చేసినప్పుడు ఎక్రైలోనైట్రైల్ అనేది ఫామ్ అయ్యింది. ఓకే, సో ఎక్రైలోనైట్రైల్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అంటే పాన్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ డైమిథైల్ ఫార్మమైడ్ అండ్ ఎడిపోనైట్రైల్ ఎట్సెట్రా. ఓకే, ఇట్ ఈస్ heat resistant up to 220 degrees centigrade. Okay, it has very good mechanical properties. It is used in making PAN fibers. It gives copolymers with butadiene, styrene, etc. Okay, so copolymer butadiene is known as solvent resistant rubber or nitrile rubber. Okay, so butadiene తో కోపాలిమర్ని ఫామ్ చేసుకున్నప్పుడు వచ్చే ప్రొడక్ట్ని సాల్వెంట్ రెసిస్టెంట్ రబ్బర్ అని కానీ నైట్రైల్ రబ్బర్ అని కూడా అంటారు. ఓకేనా, స్టైరీన్తో కోపాలిమర్ని ఫామ్ చేసుకొని కెమికల్గా రెసిస్టెంట్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ హై టెన్జైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పాలీఎక్రైలోనైట్రైల్. నెక్స్ట్ పాలిమర్ ఇస్ టెరిలిన్. ఓకే, సో ఈ టెరిలిన్కి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే డార్కన్, క్రోనార్, మైలార్, టెరిన్, టెరాన్, ఇలాగా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ టెరిలిన్ ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే టెరిథాలిక్ యాసిడ్ అండ్ ఎథిలిన్ గ్లైకాల్ని కంబైన్ చేసి ఎస్టరిఫికేషన్ చేసినప్పుడు టెరిలిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ టెరిథాలిక్ యాసిడ్ని పారాక్సైలిన్ నుంచి ప్రిపేర్ చేసుకుంటాము. ఎథిలిన్ గ్లైకాల్ని ఎథిలిన్ నుంచి ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో రియాక్షన్స్ చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము అంటే ద మోనోమర్స్ ఆర్ ఎథిలిన్ గ్లైకాల్ అండ్ టెరిథాలిక్ యాసిడ్. ఓకే, వెన్ దీస్ మోనోమర్స్ ఆర్ మిక్స్డ్ అండ్ హీటెడ్ at 500 Kelvin in the presence of zinc acetate and antimony trioxide catalyst, టెరిలిన్ is formed. ఓకే, రియాక్షన్ చూడండి. నెక్స్ట్ ప్రాపర్టీస్. టెరిలిన్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అంటే దిస్ పాలిమర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ టెక్స్టైల్ ఫైబర్. ఓకే, టెక్స్టైల్ ఫైబర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దిస్ ఫైబర్ హ్యాస్ లో స్ట్రెచ్, లో మాయిశ్చర్ అబ్జార్ప్షన్, గ్రీజ్ రెసిస్టెంట్, వార్మ్త్ టు ది టచ్, రిటెన్షన్ ఆఫ్ షేప్ వెన్ వెట్ ఆర్ డ్రై, ఈజీ వాషింగ్, రెసిస్టెంట్ టు అబ్రాషన్, moth and mildew proofness, immunity from insect attack and good resistant to sun and weather. Okay, further this fiber can be blended with other fibers like wool and cotton. Okay, so ఈ టెరిలిన్కి సో మెనీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అవేంటి అంటే లో స్ట్రెచ్ ఉంటుంది, ఈజీగా మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకోదు, అలాగే గ్రీజ్ రెసిస్టెంట్ పవర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే డ్రై ఆర్ వెట్ చేసినప్పుడు వెట్ కండిషన్లో ఉన్న డ్రై కండిషన్లో ఉన్న షేప్ని రిటైన్ చేసుకుంటుంది. ఓకే, ఈజీగా వాష్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ఇన్సెక్ట్ అటాక్ అండ్ గుడ్ రెసిస్టెంట్ టు సన్ అండ్ వెదర్. సో మెనీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి ఈ టెరిలిన్కి. ఓకే,
Next, because of all the good qualities, Terylene has wide use in polyester textile industry. Okay, so ఈ గుడ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి టెరిలిన్ని పాలిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూస్ చేస్తున్నారు. ఓకే, టెరిలిన్ ఈజ్ ఆల్సో యూస్డ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ బికాస్ ద ఫిల్మ్ ఈజ్ రెసిస్టెంట్ టు టియరింగ్ అండ్ హ్యాస్ high tensile strength. This film is used to make magnetic recording tapes and sold under the name Mylar. Okay na. So ఫిల్మ్ మేకింగ్ ప్రిపరేషన్లో టెరిలిన్ని యూస్ చేస్తారు. ఎందుకని అంటే దిస్ ఈజ్ రెసిస్టెంట్ టు టియరింగ్ అండ్ హ్యాస్ హై టెన్జైల్ స్ట్రెంగ్త్. ఓకే, దిస్ ఫిల్మ్ అంటే ఇక్కడ ఫిల్మ్ మేకింగ్లో యూస్ చేసాం కదా, ఇక్కడ టెరిలిన్ యూస్ చేసి ప్రిపేర్ చేసిన ఫిల్మ్ని మ్యాగ్నెటిక్ రికార్డింగ్ టేప్స్ని ప్రిపేర్ చేయడంలో యూస్ చేస్తారు. ఇలా ప్రిపేర్ చేసిన మ్యాగ్నెటిక్ రికార్డింగ్ టేప్స్ని మైలార్ అనే నేమ్తో మార్కెటింగ్ చేస్తారు. ఓకే మా, సో దిస్ ఈజ్ అబౌట్ టెరిలిన్. నెక్స్ట్ వన్, నైలాన్స్. ఓకే, the aliphatic polyamides are generally known as nylons. Okay, there are different types of nylons and are usually indicated by a numbering system. Okay ma, so aliphatic polyamides ni nylons అని అంటారు. ఈ నైలాన్స్ని సో మెనీ నైలాన్స్ ఉన్నాయి, అందుకనే ఈ నైలాన్స్ని నంబరింగ్ సిస్టమ్తో ఇండికేట్ చేస్తారు. ఓకేనా, సో ఈ నంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే నంబర్ ఆఫ్ మోనోమర్స్ని కంబైన్ చేసినప్పుడు కదా ఒక పాలిమర్ ఫామ్ అవుతుంది. సో ఆ మోనోమర్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అనే దాన్ని ఈ నంబర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ద నైలాన్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ డైబేసిక్ యాసిడ్స్ అండ్ diamines are usually represented by two numbers. The first number indicating the number of carbon atoms in the diamine and the second number indicates the number of carbon atoms present in dicarboxylic acid. Thus, a polyamide made from hexamethylene diamine and adipic acid is written as nylon 6,6. Okay na. So డైయమీన్స్ అండ్ డైబేసిక్ యాసిడ్స్ని యూస్ చేసుకొని ప్రిపేర్ చేసే నైలాన్స్ని 2 నంబర్స్తో ఇండికేట్ చేస్తారు. ఫస్ట్ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డైయమీన్లో ఉన్న నంబర్ ఆఫ్ కార్బన్స్ని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ నెంబర్ డైబేసిక్ యాసిడ్లో ఉన్న నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, సో ఈ రెండింటిని యూస్ చేసుకొని ప్రిపేర్ చేసుకునే నైలాన్స్ని నైలాన్ 6,6గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, కమర్షియల్లీ నైలాన్ 6,6 అండ్ నైలాన్ 6,10 ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, సో మెనీ నైలాన్స్ ఉన్నాయి కానీ వాటిలో 6,6 అండ్ 6,10కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. Nylons made by the polycondensation of an amino acid or by the ring opening polymerization of lactams are represented only by a single number, as in case of nylon 6 which is made from caprolactam. Okay na, so self polycondensation of an amino acid and ring opening polymerization of lactams, ఈ ప్రొసీజర్స్ని యూస్ చేసుకొని ప్రిపేర్ చేసుకునే నైలాన్స్ని సింగిల్ నంబర్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నైలాన్ 6. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అంటే నైలాన్ 6,6 is used as a plastic as well as a fiber. Okay ma, it has good tensile strength, abrasion resistance and toughness up to 150 degrees centigrade. Okay ma, it also offers resistance to many solvents. However, formic acid, క్రిజాల్స్ అండ్ ఫినాల్స్ డిజాల్వ్స్ దిస్ పాలిమర్. ఓకే మా, సో చాలా సాల్వెంట్స్లో నైలాన్ 6,6 అనేది డిజాల్వ్ అవ్వదు, బట్ ఏంటంటే ఫార్మిక్ యాసిడ్, క్రిజాల్స్ అండ్ ఫినాల్స్లో డిజాల్వ్ అవ్వగలదు. ఓకే, సో ఈ నైలాన్ 6,6ని యూస్ చేసుకొని మోనోఫిలమెంట్స్ అండ్ రోప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నైలాన్ 6,6ని టెక్స్టైల్ ఫైబర్స్ ప్రిపరేషన్స్లో యూస్ చేస్తారు. ఈ టెక్స్టైల్ ఫైబర్స్ని డ్రెస్సెస్ ప్రిపరేషన్లోని, అండర్ గార్మెంట్స్ ప్రిపరేషన్లో యూస్ చేస్తారు. ఓకే, సో నైలాన్ 6,6 బీయింగ్ ఎ టఫ్ ప్లాస్టిక్ ఈజ్ యూస్డ్ యాజ్ ఏ గుడ్ సబ్స్టిట్యూయెంట్ ఫర్ మెటల్స్ ఇన్ గేర్స్ అండ్ బేరింగ్స్. సో టఫ్ ప్లాస్టిక్ నేచర్ ఉంటుంది కాబట్టి మెటల్స్ ప్లేస్లో ఈ నైలాన్ 6,6ని యూస్ చేస్తారు. అంటే గేర్స్ అండ్ బేరింగ్స్లో మెటల్స్ ప్లేస్లో నైలాన్ 6,6ని యూస్ చేస్తున్నారు. Okay, nylon 6,6 is an important synthetic fiber belonging to polyamide group. It
it is commonly manufactured from hexamethylene diamine and adipic acid. Okay, the chemical name is therefore polyhexamethylene adipamide. It is a linear polyamide. Okay, మా జనరల్గా ఈ నైలాన్ 66ని హెగ్జామెథిలిన్ డైయమీన్ అండ్ ఎడిపిక్ యాసిడ్ని యూస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు. అందుకనే నైలాన్ 66ని పాలీహెగ్జామెథిలిన్ ఎడిపమైడ్ అని కూడా అంటారు. ఓకే, నైలాన్ 66కి లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ రా మెటీరియల్స్ అంటే హెగ్జామెథిలిన్ డైయమీన్ అండ్ ఎడిపిక్ యాసిడ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఎడిపిక్ యాసిడ్ని సైక్లోహెక్సేన్ యూస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాము. రియాక్షన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లోహెక్సనాల్ తీసుకున్నాము, 50% నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేసాము. HNO3లో ఒక H+ వచ్చి ఆక్సిజన్ దగ్గర రియాక్ట్ అయితే OH2 అవుతుంది. నెక్స్ట్ NO3- ట్రీట్ చేస్తాము. NO3- ట్రీట్ చేసినప్పుడు NO3- ఉన్న ఒక ఆక్సిజన్ అండ్ OH2 దగ్గర ఉన్న H2 కలిపి వాటర్ మాలిక్యూల్గా ఎలిమినేట్ అయిపోతే NO2 ఆక్సిజన్ దగ్గర రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఆక్సిజన్ దగ్గర ఉన్న NO2 కలిపి HNO2గా ఎలిమినేట్ అవుతాయి. సో సైక్లోహెక్సనోన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సైక్లోహెక్సనోన్ కీటో ఈనాల్ టాటామెరిజం జరిగి సైక్లోహెక్సినాల్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన సైక్లోహెక్సినాల్తో NO+ అండ్ H2Oతో ట్రీట్ చేసినప్పుడు సైక్లోహెక్సనోన్కి సెకండ్ పొజిషన్లో N-O గ్రూప్ యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ఈ ప్రోడక్ట్ కీటోయినాల్ టాటామెరిజం జరిగి N-O NOH అవుతుంది. ఓకే, నెక్స్ట్ హైడ్రాలిసిస్ చేస్తే ఈ NOH కాస్త కీటో గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. ఫైనల్గా వెనేడియం ట్రైఆక్సైడ్ ప్రెసెన్స్లో ఆక్సిడేషన్ చేస్తే ఎడిపిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద రియాక్షన్. నెక్స్ట్ హెగ్జామెథిలిన్ డైయమీన్ ప్రిపరేషన్. సో హెగ్జామెథిలిన్ డైయమీన్ని బ్యూటాడైయిన్ని యూస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాము. ఈ బ్యూటాడైయిన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే N-బ్యూటేన్ని డీహైడ్రోజనేషన్ చేసినప్పుడు ఫామ్ అవుతుంది. ఓకే, సో N-బ్యూటేన్ని తీసుకొని క్లోరిన్తో ట్రీట్ చేస్తాము. క్లోరినేషన్ జరిగి 1,4-డైక్లోరో-2-బ్యూటేన్ ఫామ్ అవుతుంది. So the dichloro compound and treatment with sodium cyanide and hydrogen cyanide in presence of cuprous chloride at 80 to 85 degrees centigrade forms 1,4-dicyano-2-butane, which on catalytic hydrogenation gives adiponitrile under high pressure forms hexamethylene diamine. ఓకే, రియాక్షన్ చూడండి. N-బ్యూటేన్ని హైడ్రోజన్తో ట్రీట్ చేసాము, బ్యూటాడైయిన్ ఫామ్ అయ్యింది. క్లోరినేషన్ చేస్తే 1,4-డైక్లోరో-2-బ్యూటేన్ వచ్చింది. సోడియం సైనైడ్ అండ్ క్యూప్రస్ క్లోరైడ్తో ట్రీట్ చేసినప్పుడు 1,4-డైసైనో-2-బ్యూటీన్ ఫామ్ అయ్యింది. నెక్స్ట్ పెలాడియం ప్రెసెన్స్లో రిడక్షన్ చేస్తే ఎడిపోనైట్రైల్ వచ్చింది. నెక్స్ట్ ఎడిపోనైట్రైల్ని రిడక్షన్ చేసినప్పుడు హెగ్జామెథిలిన్ డైయమీన్ ఫామ్ అయ్యింది. ఓకేమా, నెక్స్ట్ నైలాన్ 66. ఈ నైలాన్ 66ని ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము అంటే మనం ప్రిపేర్ చేసుకున్న రా మెటీరియల్స్ ఎడిపిక్ యాసిడ్ అండ్ హెగ్జామెథిలిన్ డైయమీన్ని కంబైన్ చేసినప్పుడు నైలాన్ 66 అనేది ఫామ్ అవుతుంది. ఈ నైలాన్ ఎడిపిక్ యాసిడ్ అండ్ హెగ్జామెథిలిన్ డైయమీన్ని సపరేట్గా సొల్యూషన్స్లా ప్రిపేర్ చేసుకొని రెండింటిని ఈక్విమోలార్ రేషియోలో మిక్స్ చేసి హీట్ చేస్తే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకి నైలాన్ 66 అనేది ఫామ్ అవుతుంది. ఓకే, రియాక్షన్ చూడండి. నెక్స్ట్ ద నైలాన్ సాల్ట్ ఈస్ ఏ పాలిమర్ ఆఫ్ లో మాలిక్యులర్ వెయిట్ అబౌట్ 2,500 to 5,000. Okay, the salt solution is evaporated at room temperature. After evaporation, the salt solution is converted into nylon 66 by heating in an autoclave at 265 degrees centigrade. Okay, next the melting point of nylon 66 is 265 degrees centigrade. Nylon 66 is strong, tough, elastic and can be readily dyed. It possesses high tensile strength and abrasion resistance. Okay, next industrial applications ఏంటంటే nylon 66. Nylon 66 can be cast into sheets or fibers by using suitable spinning devices. Second one, nylon 66 is used to make bristles of toothbrushes. It is used to manufacture of sheets, cords and climbing ropes. And it is used to prepare socks and sweaters when blended with wool. Okay,
So these are industrial applications of nylon 66. Next polymer is silicone. Okay ma. So silicones are organosilicon polymers containing SiO Si linkase. Okay, silicons ante enti organosilicon polymers. So వీటిలో SiO Si linkase అనేది ఉంటుంది. They may be linear, cyclic or cross-linked polymers. These are prepared from alkyl or aryl chlorosilanes, which in turn are obtained from Grignard reagents and silicon tetrachloride. ఓకే, ఈ సిలికాన్స్ అనేవి లీనియర్గా ఉంటాయి, సైక్లిక్గా ఉంటాయి, క్రాస్ లింకింగ్స్తో కూడా ఉంటాయి. సో వీటిని ఎట్లా ప్రిపేర్ చేస్తాము అంటే ఆల్కైల్ ఆర్ ఎరైల్ క్లోరోసిలెన్స్ని యూస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాము. ఈ ఆల్కైల్ ఆర్ ఎరైల్ క్లోరోసిలియన్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ని సిలికాన్ టెట్రాక్లోరైడ్తో ట్రీట్ చేసినప్పుడు ఫామ్ అవుతాయి. ఓకే అమ్మా. సో చూడండి రియాక్షను. ఫస్ట్ మనం 1 మాలిక్యూల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ని టెట్రాక్లోరోసిలేన్తో ట్రీట్ చేసినప్పుడు మిథైల్ ట్రైక్లోరోసిలేన్ అనేది ఫామ్ అయింది. 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ని టెట్రాక్లోరోసిలేన్తో ట్రీట్ చేసినప్పుడు డైమిథైల్ డైక్లోరోసిలేన్ అనేది ఫామ్ అయ్యింది. నెక్స్ట్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ని టెట్రాక్లోరోసిలేన్తో ట్రీట్ చేసినప్పుడు ట్రైమిథైల్ క్లోరోసిలేన్ అనేది ఫామ్ అయింది. ఓకే అమ్మా. సో వీటిని యూస్ చేసుకొని మనం సిలికోన్స్ని ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ ఆఫ్ లీనియర్ సిలికోన్స్. ఓకే, సో ఈ లీనియర్ సిలికోన్స్ని ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం డైమిథైల్ డైక్లోరోసిలేన్స్ని తీసుకొని హైడ్రాలిసిస్ చేస్తే సీలనోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని పొలిమరైజ్ చేస్తే మనకి లీనియర్ సిలికోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, రియాక్షన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమిథైల్ డైక్లోరోసిలేన్ని తీసుకొని హైడ్రాలిసిస్ చేసాము. డయోల్స్, సీలేన్ డయోల్స్ ఫామ్ అయినాయి. ఇలా వచ్చిన సీలేన్ డయోల్ని 2 మాలిక్యూల్స్ని ట్రీట్ చేస్తే కనుక మనకి పాలిమర్ ఫామ్ అయింది, లీనియర్ సిలికోన్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ డైమర్ వచ్చింది. ఈ డైమర్ని మోనోమర్తో ట్రీట్ చేసినప్పుడు ట్రైమర్ ఫామ్ అవుతుంది. ట్రైమర్ని ఇంకొక మోనోమర్తో ట్రీట్ చేసినప్పుడు టెట్రామర్ ఫామ్ అవుతుంది. అట్లా రియాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సైక్లిక్ సిలికోన్స్. ఓకే అమ్మా. సో సైక్లిక్ సిలికోన్స్ని ఎట్లా ప్రిపేర్ చేస్తాము అంటే లీనియర్ సిలికోన్స్ని యూస్ చేసుకొని సైక్లిక్ సిలికోన్స్ని ప్రిపేర్ చేస్తాం. సో లీనియర్ సిలికోన్స్లో టెర్మినల్ సిలికాన్ దగ్గరున్న OH గ్రూప్స్ నుంచి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయితే మనకి సైక్లిక్ సిలికోన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్రాస్ లింక్డ్ సిలికోన్స్. ఓకే, క్రాస్ లింక్డ్ సిలికోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఆల్కైల్ ట్రైక్లోరోసిలేన్స్ని హైడ్రాలిసిస్ చేసి పొలిమరైజ్ చేస్తే మనకి క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో రియాక్షన్ చూడండమ్మా. మోనోమిథైల్ ట్రైక్లోరోసిలేన్ని హైడ్రాలిసిస్ చేసినప్పుడు ట్రయోల్ ఫామ్ అయింది. సో ఈ ట్రయోల్ని పొలిమరైజ్ చేస్తే క్రాస్ లింక్డ్ సిలికోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సిలికాన్స్కి ఉండే ప్రాపర్టీస్. సిలికాన్స్ మే బి రికార్డెడ్ యాజ్ ఇంటర్మీడియట్స్ బిట్వీన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ సిలికా. ఓకే, ఎందుకని అంటే సిలికాన్స్కి ఉండే ప్రాపర్టీస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఇంటర్మీడియట్గా ఉంటాయి కాబట్టి వాటిని ఇంటర్మీడియట్స్గా ట్రీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈ లూబ్రికేటింగ్ ప్రాపర్టీస్ అనేవి which are characteristics of hydrocarbon oils and silica, which is unreactive even at high temperature. Okay, next silicones are stable to heat at least up to a temperature of 200 degrees centigrade and non-volatile on heating. Next, on heating in air to 350 to 400 degrees centigrade, silicones are rapidly oxidized and crosslinks are formed. Okay, they are non-toxic. In case of fluids, their viscosity does not change more with temperature. Okay, they possess good electrical insulating properties because they are more stable to heat than organic polymers. Okay, anyhow, if they break down, they do not produce conducting material like carbon. Okay ma. So silicones ki good electrical insulating properties ఉంటాయి. ఎందుకని అంటే వాటికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆర్గానిక్ పాలిమర్స్ కంటే మోర్ స్టేబుల్ కాబట్టి వాటికి గుడ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి.
బట్ అవి బ్రేక్ అయితే మాత్రం ఇవి కండక్టింగ్ మెటీరియల్స్గా బిహేవ్ చేయవు. బట్ ఆర్గానిక్ మెటీరియల్స్ బ్రేక్ అయినా కూడా కండక్టింగ్ మెటీరియల్స్లా యాక్ట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ సిలికాన్స్ పొసెస్ అవుట్ స్టాండింగ్ వాటర్ రిపలెన్సీ పవర్. దిస్ ప్రాపర్టీ ఈజ్ డ్యూ టు ద హై కంటెంట్ ఆఫ్ ఆల్కైల్ ఆర్ ఎరైల్ రాడికల్స్. Silicone products may be fluids, greases, resins or rubbers depending upon the size and type of polymer. Okay, monomeric alkyl silicon chlorides are used to form water resistant coatings on glass, cloth, paper, etc. Silicone resins often mixed with glass fiber for additional strength are used for coating electrical wires to give a waterproof and high temperature insulation. Okay, they are also used as non-stick coatings for pans. Okay amma, so this is about silicones. Okay, so manam ee video lo polyacrylonitrile, terylene, nylons and silicones గురించి డిస్కస్ చేసాము. వాటిలో ఉండే క్వశ్చన్స్ ఏంటంటే చూడండమ్మా, రైట్ ద ప్రిపరేషన్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ టెరిలిన్ అండ్ పాలియక్రైలోనైట్రైల్. సెకండ్ వన్, రైట్ ద ప్రిపరేషన్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ నైలాన్ 66 అండ్ సిలికోన్స్. అండ్ దీస్ ఆర్ రిఫరెన్స్ బుక్స్. ఓకే, థ్యాంక్ యూ.